హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఏంటో మీకు తెలుసా? చూడండి, చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది కదా. అలాగైతే లాస్ట్ వరకు దీని మేకింగ్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి. పెద్ద సగ్గుబియ్యం చిన్న గ్లాస్ నానబెట్టుకుందాం. సరిపోయేన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళని మరిగించుకుందాం. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ తీసేసి దీంట్లో వేసేసుకుని ఉడికించుకుందాం. కుక్ అయ్యేంత వరకు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత చూడండి, సగ్గుబియ్యం బాగా పెద్దగా అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా కూల్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి హీట్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు, వీటినన్నిటిని బాగా దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, వీటిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం మిరియాల పొడి బాగా కలపండి. ఇలా కూల్ చేసుకున్న సగ్గుబియ్యంలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి పెరుగు పోసుకుందాం. బాగా దీంట్లో కలుపుకుందాం. అవసరం అయితే కొంచెం నీరు పోసుకుందాం. వేయించుకున్న ఈ పప్పులన్నిటిని దీంట్లో వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్.